అమరావతి రైతుల సమస్యలపై ప్రశ్నిస్తే తమపై కేసులు పెట్టడం సరైంది కాదని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై మాట్లాడితే ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. అమరావతిలో అభివృద్ధి పేరుతో మట్టి దందా జరుగుతోందని, టీడీపీ నేతలు దోపిడీకి పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. రైతుల సమస్యలు ఉన్నాయనే కారణంగానే ప్రభుత్వం 3-మెన్ కమిటీ వేసిందని పేర్ని నాని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కలిసి రాష్ట్రాన్ని అన్యాయం చేసినాయి. రాజధాని నిర్మాణం చెయ్యాలంటే 40 ఏళ్ల అనుభవజ్ఞుడైన నేనే ఉండాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల దగ్గర ఓట్లు అడుక్కుని 2014 సంవత్సరంలో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు 29 గ్రామాల్లో ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని ఎంచుకుని ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి 33,000 ఎకరాల రైతుల దగ్గర నుంచి భూమిని పూలింగ్ పేరుతో తీసుకుని ప్రభుత్వ మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి పొలం, ఆ భూమి అన్ని కలిసి 54,000 ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేస్తానని చెప్పని చంద్రబాబు నాయుడు గారు అదొక 4 సంవత్సరాలు, ఇదొక 2 సంవత్సరాలు, 6 సంవత్సరాల నుంచి వారు దానిలో నిర్మాణం సంగతి దేవుడెరుగు గాని అమరావతి పేరుతో జరుగుతున్నటువంటి అక్రమాలని, అన్యాయాలని, భూములు ఇచ్చిన రైతుల యొక్క అగచాట్లని, ఆ 29 గ్రామాల్లో భూములు ఇచ్చినటువంటి రైతుల యొక్క ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చినటువంటి రైతుల యొక్క అగచాట్లని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో పేర్ని నానినో ఎవరొకలో ఎత్తి చూపితే ఈ ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అది నేరం అంట. అదే ఈనాడు, ఆంధ్రజ్యోతి, మహాన్యూస్ దాంట్లో వార్తలేయచ్చు పుంకాలుగా రైతుల బాధల గురించి, ఇక్కడ జరుగుతున్న అక్రమాల గురించి పొద్దున పూట, సాయంత్రం పూట చర్చా వేదికలు పెట్టి రచ్చ చేయొచ్చు. టీడీపీ మంత్రులను తిట్టచ్చు, మంత్రి నారాయణని తిట్టచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ కన్నబాబుని తిట్టచ్చు, భాస్కర్ ని తిట్టచ్చు. అది నేరమే కాదు, వీణుల విందుగా, వినసొంపుగా ఓ జాకీర్ హుస్సేన్ గారు తబలా ఆ రకంగా సమ్మగా వింటుంటారు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. కానీ మేం ప్రశ్నిస్తే మాత్రం వాటికి సమాధానాలు చెప్పకపోగా ఏం చేయాలి? అమరావతి మీద నేనే ఉన్నాను, పేరు నానిని మాట్లాడాను, తప్పుల్ని ప్రశ్నించాను, ఎత్తి చూపాను తప్పుల్ని, పాపాలని. ఏం చెప్పాలి? సంబంధిత మంత్రి పొంగూరు నారాయణ గారు సమాధానం చెప్పొచ్చు, లేదా ఐఏఎస్ ఆఫీసర్ తో సిఆర్డీఏ కమిషనర్ సమాధానం చెప్పొచ్చు, లేదా కేంద్ర మంత్రి పెమ్మసాని గారు సమాధానం చెప్పాలి. ఎందుకని? రైతుల సమస్యలు ఉన్నాయని చెప్పని, మంత్రి వల్ల, ఐఏఎస్ ఆఫీసర్ వల్ల కావట్లేదని చెప్పని 3-మెన్ కమిటీ వేసింది ఎవరు? ఈ ప్రభుత్వమే కదా. అంటే అక్కడ సమస్యలు ఉన్నాయి, రైతులకు తిప్పలున్నాయని చెప్పని ప్రభుత్వం ఒప్పుకుంది కదా. పొంగూరు నారాయణ గారినేమో కింద బెంచ్ లో పెట్టి, పై బెంచ్ లో పెమ్మసాని గారిని పెట్టి కమిటీ వేశారు కదా. బాదుడే బాదుడుకు అసలైన బ్రాండ్ అంబాసిడర్ వైసీపీయేనని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కూన రవికుమార్ విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై వైసీపీ చేస్తున్న ఆందోళనలు పూర్తిగా ప్రజల్ని తప్పుదోవ పట్టించే రాజకీయ నాటకమని ఆరోపించారు. అంతర్జాతీయ మార్కెట్లు ముడి చమురు ధరలు పెరగటం, డాలర్ మార్కం విలువ ప్రభావం, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ పరిస్థితుల కారణంగానే ఇంధన ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయని ఆయన తెలిపారు. అయితే ఈ వాస్తవాలను దాచిపెట్టి కూటమి ప్రభుత్వంపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. అధికారంలో ఉన్న సమయంలో ప్రజలపై భారీ పన్నుల భారం మోపిన వైసీపీ ఇప్పుడు ప్రజల పక్షాన మాట్లాడడం రాజకీయ కపటత్వానికి నిదర్శనమని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం లక్ష్యంగా పాలన కొనసాగుతోందని తెలిపారు. ప్రజలకు తప్పుదావ పట్టించేటటువంటి ఒక రాజకీయ కుట్రకు, కుతంత్రాలకు మారుపేరైనటువంటి ఒక ఫేక్ పార్టీ రాష్ట్రంలో ఒక ఫేక్ రాజకీయాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఈరోజు ఒక కొత్త నాటకాన్ని రోడ్ల మీద ప్రదర్శిస్తూ ఉన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి, దానికి కూటమి ప్రభుత్వం బాధ్యత అని చెప్పి కొత్త నాటకానికి తెరలేపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నేను జగన్మోహన్ రెడ్డి గారికి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు ప్రపంచంలో అంతర్జాతీయంగా పెరిగినటువంటి ముడి చమురు ధరలు ఎందుకు ధరలు పెరిగాయో నీకు తెలుసు. ఈరోజు యుద్ధం కారణంగా ఈరోజు ప్రపంచంలోనే అన్ని దేశాలలో కూడా ముడి చమురు ధరలు పెరగడం వలన ఆయా దేశాలలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినటువంటి మాట వాస్తవం. ఈరోజు డాలర్ మారకం విలువ ప్రభావం కూడా ఇంధన ధరల మీద పడతా ఉంది. కానీ ఈరోజు ఫేక్ ప్రచారాలకు అలవాటు పడినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియాలో అబద్ధాలను ప్రచారం చేయడంలో వైసీపీ పార్టీ దివాలా కోరు రాజకీయాలకి ఇంతకన్నా నిదర్శనం ఇంకేమీ లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అధికారంలో ఉన్నప్పుడు పన్నులు మాత్రం మోయించావు, ప్రజలపైన పన్నులు వర్షం కురిపించావు. ఇప్పుడేమో ప్రజల పక్షాన మాట్లాడుతున్నట్టు రాజకీయ కపటత్వానికి పరాకాష్ఠగా ఉంది అని చెప్పి
ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 5 సంవత్సరాల పాటు ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాల పాటు ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేసి ఇప్పుడు నీతులు చెప్తా ఉంటే నీ మాటలు నమ్మే స్థితిలో ఎవరైనా ఉన్నారా అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. గత 5 ఏళ్ళు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని కుక్కల చింపిన విస్తరగా తయారు చేసినటువంటి మీరు ఆదాయాన్ని పెంచే మార్గాల్ని అన్వేషించకుండా, ఆదాయాన్ని పెంచకుండా అప్పులు చేసి నేనేదో పప్పుకూడు వండానని చెప్పి ప్రజల్ని ఏమార్చి నీ సొంత మీడియాలో ప్రచారాలు చేసుకుని రాజకీయ మాయాజాలాలకు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాధనాన్ని 5 ఏళ్ల పాటు సుమారు 10,000 కోట్ల రూపాయలు వాలంటీర్లు అనేటటువంటి ఒక ఆలోచన విధానం ద్వారా ప్రజాధనాన్ని లూటీ చేసి ఈ రాష్ట్రాన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులు ఊబుల్లోకి నెట్టి ఈ రోజు నువ్వు మొసలి కన్నీరు కారిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నువ్వు చేసినటువంటి విధ్వంసాన్ని మర్చిపోలేదని చెప్పి మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు చేస్తా ఉన్నా. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు బోధించేందుకు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న డిమాండ్ చేశారు. విజయవాడలో విద్యాభవన్ ఎదుట డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఒంటికాలిపై నిలబడి నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రంలో సుమారు 85,000 మంది ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు ఉన్నారని, వారికి నాణ్యమైన విద్య అందించాలంటే ప్రత్యేక ఉపాధ్యాయుల నియామకం అత్యవసరమన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు అలాగే ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఎంఎస్ నెంబర్ 13 ప్రకారం 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు ఆమోదం లభించినప్పటికీ ఇప్పటి వరకు నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం అన్యాయమన్నారు. ప్రత్యేక డిఎస్సి నోటిఫికేషన్ను వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో నిరుద్యోగులతో కలిసి ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఆమోదించినటువంటి 2,260 పోస్టులు ఇప్పటికే ఫైనాన్స్ క్లియరెన్స్ కూడా ఇచ్చింది. జీవో నెంబర్ 13 విడుదల చేశారు. వాటికి నోటిఫికేషన్ మాత్రం గత సంవత్సరం నుంచి తాత్కార్యం నిరసన చేస్తున్నారు. దీన్ని నిరసిస్తూ ఈరోజు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా లోకేష్ గారు స్పందించాలి. స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఇప్పటికే యువత ముఖ్యంగా ఈ ఉద్యోగుల కోసం కోచింగ్ సెంటర్ తిరుగుతున్నారు, అట్లాగే అప్పులు చేసి పుస్తకాలు కొనుక్కున్నారు. కానీ డిఎస్సి నోటిఫికేషన్ మాత్రం రావడం లేదనేటువంటి ఆవేదన ఉంది. అట్లాగే పిల్లలకు సంబంధించి దాదాపు 80,000 మంది పైగా ఈరోజు ప్రత్యేక అవసరాల పిల్లలు ఈ రాష్ట్రంలో అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం లెక్కలు చెప్తున్నాయి. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఉంది. తక్షణమే స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలు ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల ఫలితాల తర్వాత మరో మాట మాట్లాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు పేర్కొన్నారు. సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని, భయపడాల్సిన అవసరం లేదని చెప్పి ఇప్పుడు ధరలు పెంచారని విమర్శించారు. ఇంధన ధరల పెంపును నిరసిస్తూ ఆంధ్రరత్న భవన్ వద్ద కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆటోకు తాడు కట్టి లాగుతూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ క్రమంలో నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. మోదీ తన పదవికి రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నరహరిశెట్టి నరసింహారావు మాట్లాడుతూ 5 రాష్ట్రాల్లో ఎన్నికలకు ముందు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం ఉండదని చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల వల్ల సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు అన్ని పెరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొలనుకొండ శివాజీ, సునీత, షేక్ అన్సారీ, ఖుర్షిదా, పీటర్ జోసెఫ్, వేముల శ్రీనివాస్, ప్రసాద్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం పెంచినటువంటి పెట్రోల్, డీజిల్, సిఎన్జి అలాగే కమర్షియల్ గ్యాస్ బండ ఇవన్నీ కూడా సామాన్యుల పార్టీ యమపాశాలుగా ఉన్నాయి. ఒక అదానీ, అంబానీ కోసం ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలకు అన్యాయం చేసే విధి విధానాలను చేస్తున్నాడు మోడీ గారు. పరిపాలన చేత కాకపోతే వెళ్ళిపోవాలి, పరిపాలన చేత అయితేనే రంజక పాలన అందించాలి. అది వాళ్ళ మోడీ గారు ఎక్కడ కనపట్టలేదు. ఎక్కడో యుద్ధాలు జరుగుతున్నాయని చెప్పి ఆ కుంటి సాగు చూపించి వ్యాట్ తీసేయకుండా ఇవాళ వరకు కూడా పెట్రోల్, డీజిల్ని సామాన్యులకు అందుబాటు లేని విషయంలో ఇవాళ కార్మికులంతా రోడ్డు పడిపోయే పరిస్థితుల్లో కిరాయిలు లేక ఓ పక్కేమో లేడీస్కి ఉచిత బస్సు ఇచ్చారు, ఇక్కడేమో ఆటో కార్మికులకి ఎవరికి కూడా సరైనటువంటి గిట్టుబాటు కిరాయిలు లేక, కుటుంబాలు పోషించలేక, ఫైనాన్స్ కట్టలేక అష్ట కష్టాలు పడితే వాళ్ళు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వాళ్ళ కార్మికులు వస్తున్నారంటే దానికి కర్త కర్మ క్రియ మోడీ గారు అని చెబుతున్నా. ఇవాళ మోడీ గారు పెంచిన రేట్ల విషయంలో ఈ రాష్ట్రంలో బాధ్యత వహించిన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే అమరావతి వెళ్ళిపోతున్నది, విశాఖపట్నం వెళ్ళిపోతున్నది, సినిమా డైలాగులు చెప్తా, బీవిట్లాచార్య సినిమా సెట్టింగ్లు చెప్తా
పేద కార్మికులు ఇవాళ గాలికి వదిలేశారు. ఇవాళ కార్మికులు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇవాళ తక్షణం పెట్రోల్, డీజిల్, సిఎన్జి గ్యాస్ అలాగే కమర్షియల్ గ్యాస్ పడ్డ 993 రూపాయలు చేశారు. దాన్ని కూడా వెంటనే తగ్గించి వీళ్ళ కార్మిక వర్గాలు కానీ పేద వర్గాలు కానీ దేశ సామాన్య ప్రజలు కానీ ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంలో ప్రజా కురుక్షేత్రంలో ప్రజాపక్షాన్ని నిరంతరం పోరాటం చేస్తాం. ఇప్పటికే రాహుల్ గాంధీ గారు చెప్పారు, ఎన్నికల ముందు ఆయన ఏం చెప్పాడు, ఏం పెంచమని చెప్పారు. 5 రాష్ట్రాలు ఎన్నికలు జరిగిన మరుక్షణమే పెంచడం జరిగింది. ఇంకా 10 రూపాయల వరకు కూడా పెంచుతామని పరోక్షంగా హెచ్చరికలు జారీ చేస్తారు రాహుల్ గాంధీ గారు చెప్పారు. అందువల్ల వాళ్ళు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో యావత్ భారతదేశంలో కూడా దీని మీద ఉద్యమం చేపట్టడం సిద్ధంగా ఉన్నాం. ఈ రాష్ట్రంలో మా నాయకురాలు వైఎస్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా దీన్ని గ్రాస్థాయిలో తీసుకెళ్తాం. ప్రజా కురుక్షేత్రంలో ప్రజాపక్షాల నుండి పోరాటం చేస్తాం. కాంగ్రెస్ పార్టీని కూడా మీకు సవిగా మనం చేస్తాం. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలపై భారాలు పెరిగి సామాన్యుడు బతకడం కష్టంగా మారిందని వైసీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి విమర్శించారు. కూటమి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తోందన్నారు. డీజిల్, పెట్రోల్ ధరల పెంపుదలతో సామాన్యుడు బతకడం కష్టంగా మారిందన్నారు. ఇరాన్, అమెరికా యుద్ధం సాకుగా ఇష్టానుసారంగా ఆయిల్ ధరలు పెంచారన్నారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని హెచ్చరించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ భారీ నిరసన కార్యక్రమం జరిగింది. వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మాజీ ఆప్కో చైర్మన్ చల్లపల్లి మోహన్ రావు, నియోజకవర్గ పరిశీలకులు యార్లగడ్డ మదన్ మోహన్ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించిన అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందన్నారు. డీజిల్, పెట్రోల్ ధరల పెంపుదలతో సామాన్యుడు బతకడం కష్టంగా మారిందన్నారు. ఇరాన్, అమెరికా యుద్ధం సాకుగా చూపి లీటర్కు 3 రూపాయలకు పెంచారన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఇద్దరూ ధరలు పెంచబోమని హామీ ఇచ్చిన మాట మర్చిపోయారా అని ప్రశ్నించారు. 6 లక్షల వృద్ధాప్య పింఛన్లను రద్దు చేశారని ఆరోపించారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని హెచ్చరించారు. పెంచిన డీజిలు, పెట్రోలుపై ధరలను తగ్గించాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేస్తూ ఎంఆర్ఓ గారికి, స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ గారికి మా నిరసన పత్రాలను సమర్పించడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం గద్దెనెక్కినప్పటి నుంచి కూడా, అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా ప్రజల్ని ప్రతిసారి ప్రతి విషయంలోనూ మోసగిస్తూనే ఉన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల వాళ్ళ నడ్డి విరిచేస్తున్నారు. సామాన్యుడు బ్రతికే రోజులు కరువవుతున్నాయి ఇవాళ. ఎందుకంటే విద్యుత్ ఛార్జీలు అందుబాటులో లేవు. మీరేదో ఉచితంగా ఇస్తానన్న పేద వర్గానికి ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవు. పైగా ఇవాళ ఆ ఇరాన్, అమెరికా యుద్ధ బూచిని చూపించి ఇవాళ డీజిల్ని విపరీతంగా పెంచడం జరిగింది. డీజిల్ కానీ పెట్రోల్ కానీ లీటర్కు 3 రూపాయలంటే ఇది సామాన్యం కాదు. మీరు గద్దెనెక్కే ముందు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ప్రతి మీటింగులో మీరు చెప్పింది, మేము ధరలను ఎట్టి పరిస్థితుల్లో పెంచబోమో, ఇప్పుడు ఉన్న ధరలను కూడా తగ్గించే ప్రయత్నం మేము చేస్తామని మీరు సెలవిచ్చారు కదా. ఇచ్చిన మాట మర్చిపోయారా ముఖ్యమంత్రి గారు? వారి తనయుడు కూడా మన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, మంత్రి గారు, ఇలా ఈ లోకేష్ గారికి కూడా ఎన్నిసార్లు ఎన్ని మీటింగులు పెట్టాడో మన పిల్లలందరూ కూడా సోషల్ మీడియాలో ఇవాళ వైరల్ అవుతుంది. ఒక్కసారి చూసుకోమని మీకు తెలియజేస్తున్నా. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు వాగ్దానం చేసిన ఏ విషయాన్ని కూడా మీరు అమలుపరచాల. ఒక్క వృద్ధాప్య పెన్షన్ కూడా, అది కూడా ఒక 6,000 పెన్షన్లు, 6 లక్షల పెన్షన్లు మీరు కట్ చేసి ఇచ్చారు. మీరే ఒక్క పెన్షన్ ఏమైనా పెంచారండి మీరు? ఇంకెంతకాలం ఈ మసిపూసి మారేడికాయ చేస్తారు? ఈ పేద, పడుగు, బలహీన వర్గాల మీద ఎంత ఆర్థిక ఇబ్బంది పెడుతుంది ఇవాళ డీజిల్ పెంచితే డీజిల్ ఒక లారీలు తోలేవాళ్ళు, లేకుంటే వీళ్ళు బళ్ళు తోలేవాళ్ళు, వీళ్ళకే కాదు డీజిల్ పెట్రోలు. దీని ఎఫెక్ట్ కూరగాయల మీద పడుద్ది, రవాణా మీద పడుద్ది, అన్ని ఛార్జీల మీద పడుతుంది. ఇది ఏమవుతుంది ఆఖరికి? అసలు నిజంగా ఇవాళ తలుచుకుంటే మన రాష్ట్రం ఎప్పుడు ఏమవుతుందో తెలియట్లా. జనమందరం కూడా ఒక అగ్నిగుండంలో
ఈ ఎండలో ఒక పక్క అయితే ఈ పెరిగిన ధరలు ఈ ప్రభుత్వ విధానాలు ఇంకొక విధమైన అగ్నిగుండంలోకి తోసేసాయి మనందరినీ కూడా. ఇదే విధానం కొనసాగితే రాబోయే రోజుల్లో పెట్టలు రాలిపోయినట్టు రాలిపోతారు జనం కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.